ప్రపంచ శాంతి స్థాపన కొరకు అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు అనే నినాదం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పర్యటించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ నూరుల్లా ఇస్లాం శాఖ డైరెక్టర్ జాతీయ ప్రెస్ అండ్ మీడియా ఇన్ఛార్జ్ కె తారిక్ అహ్మద్ మాట్లాడుతూ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీని హజ్రత్ మీర్జా గులాం అహ్మద్ 1889వ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ పట్టణంలో స్థాపించి నేడు ఈ కమ్యూనిటీ 200కు పైగా దేశాలలో వ్యాపించి ధార్మిక యుద్ధాలకు ముగింపు పలికి రక్తపాతాన్ని ఆపి సమానత్వం న్యాయం మరియు మత సామరస్యంతో కూడిన నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తుందన్నారు। ప్రపంచం నేడు చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడం మనందరి బాధ్యత అన్నారు। అందుకోసం మేధావులు విద్యావేత్తల సలహాలను తీసుకుని శాంతి సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు శాంతి సమ్మేళనాలు సెమినార్లు చర్చాగోష్ఠులు నిర్వహిస్తున్నారన్నారు। సర్వధర్మాల అవతార పురుషులను పరస్పరం గౌరవించినప్పుడే ప్రపంచంలో శాంతి స్థాపించవచ్చని తెలిపారు। ఈ కార్యక్రమాలలో జిల్లా ఇన్ఛార్జ్ మొహమ్మద్ సిరాజ్ అహ్మద్, నూరుల్ ఇస్లాం ప్రజా సంబంధాల ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ మొహమ్మద్ జావీద్ అహ్మద్ బాషా, మొహమ్మద్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు। इंसान को खुदा के साथ जोड़ा जाए और इंसान का आपस में एक दूसरे के साथ प्यार और मोहब्बत और हमदर्दी का जज्बा पैदा किया जाए। तो इन्हीं तालीमात को दुनिया में फैलाने के लिए जमात अहमदिया कायम हुई है और आज ये जमात पूरे हिंदुस्तान में 1200 से ज़्यादा शहरों में कायम है और पूरे विश्व में 215 से ज़्यादा मुल्क में ये जमात कायम है। जमात अहमदिया के सुप्रीम हेड हज़रत मिर्ज़ा मसरूर अहमद साहब पिछले 18-19 सालों से दुनिया को ये तवज्जो दिला रहे हैं कि ये दुनिया बड़ी तेज़ी के साथ तीसरी आलमी जंग की तरफ बढ़ रही है। तो इस मौके पर दुनिया में अमन स्थापित करने के लिए हमारी क्या जिम्मेदारियां हैं, मुख्तलिफ वर्ल्ड लीडर्स की क्या जिम्मेदारियां हैं, रिलीजियस लीडर्स की क्या जिम्मेदारियां हैं, पॉलिटिकल लीडर्स की क्या जिम्मेदारियां हैं, इस ताल्लुक़ से जमात अहमदिया के आलमगीर इमाम ने बड़ी तफसीली शिक्षाएँ और तालीमात दुनिया को दी हैं। उनकी जो भी तालीमात हैं वो इस किताब आलमी संकट और अमन का रास्ता के नाम से शाया शुदा है, जिसमें उनके वो सारे विचार मौजूद हैं जिसके पालन करने के नतीजे में दुनिया में अमन स्थापित किया जा सकता है। इन्हीं विचारों को लेकर हम यहाँ पर सूबा आंध्र प्रदेश में डॉक्टर बीआर अम्बेडकर कोनसीमा ज़िला में पीस कायम करने के लिए मुख्तलिफ प्रोग्राम्स हमने मुनक़द किया है, जिसमें ख़ास तौर पर ज़िले के जो कॉलेजेस हैं वहाँ पर हमने सेमिनार्स मुनक़द किए हैं, जिसमें ख़ास तौर पर जो स्टूडेंट्स हैं उनको दुनिया में अमन स्थापित करने के लिए उनकी क्या जिम्मेदारियाँ हैं, उनकी क्या रिस्पॉन्सिबिलिटीज़ हैं, इसके बारे में हमने उनको बताया। हमारी जमात का मोटो ये है कि लव फॉर ऑल हेट्रेड फॉर नन, कि मोहब्बत सबके लिए नफ़रत किसी से नहीं। हम सब ने मज़हब ज़ात पात रंग व नस्ल की इन तफर्रुकात को छोड़कर दुनिया में अमन कायम करने के लिए हम सब ने एकजुट होना है। उसके लिए जमात अहमदिया हमेशा कोशिश करती चली जा रही है और इस ज़िले में जो हमने प्रोग्राम्स किया है वो भी दुनिया में अमन स्थापित करने के लिए हमारी तरफ से हकीर कोशिश है। इस तरह के सेमिनार्स और इस तरह के अमन कायम करने के प्रोग्राम्स न सिर्फ पूरे देश में बल्कि पूरे विश्व में जमात अहमदिया की तरफ से मुनक़्क़िद किए जाते हैं। और एक मरतबा फिर मैं हमारा ये मोटो बता दूँ कि लव फॉर ऑल हेट्रेड फॉर नन, मोहब्बत सबके लिए नफ़रत किसी से नहीं, इसी पैगाम को जमात अहमदिया दुनिया भर में फैलाती है। మిత్రులకు నమస్కారములు। నా పేరు మొహమ్మద్ జావీద్ అహ్మద్ బాషా। నేను అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ప్రజా సంబంధాల అధికారిగా నేను సేవలు చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి। అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ వ్యవస్థాపకులు హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు 1889వ సంవత్సరంలో ఈ కమ్యూనిటీ స్థాపించడం జరిగింది। వారు కమ్యూనిటీ స్థాపన యొక్క ప్రధానమైన ఉద్దేశాన్ని ఏమన్నారంటే, దేవుడికి దాసుడికి మధ్యల ఈ ఆధునిక కాలం వల్ల ఏదైతే వ్యత్యాసం వచ్చిందో దానిని నేను పునర్నిర్మించడానికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది। ఆ యొక్క బోధనలను అనుసరిస్తూనే సర్వమానవులు సర్వ అవతార పురుషులను మనం పరస్పరంగా గౌరవించినప్పుడు మాత్రమే మనం ప్రపంచంలో శాంతి సాధించవచ్చు అనే లక్ష్యంతో ఈరోజు అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ దాదాపు 200 పైగా దేశాలలో ఈ శాంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। నేడు
5వ ఖలీఫాగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఖలీఫాగా హజరత్ మిర్జా మస్రూర్ అహ్మద్ గారు సేవలు అందించడం జరుగుతుంది. వారు ప్రపంచంలోని అనేక పార్లమెంట్లలో వారు శాంతి స్థాపన కొరకై ప్రసంగాలు చేయడం జరిగింది. అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నినాదం అందరినీ ప్రేమించు, ఎవరిని ద్వేషించకు. ఆ యొక్క శాంతియుతమైన సందేశాన్ని వ్యాపింపజేసే క్రమంలో వారు చేసిన ప్రసంగాల సంకలనం ప్రపంచ సంక్షోభం మరియు శాంతి మార్గాన్ని ఈ యొక్క గ్రంథంలో వారి యొక్క ప్రసంగాలు ఉండడం జరిగింది. ఆ యొక్క లక్ష్యంతోనే ఈ యొక్క పవిత్రమైన మన గోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే లక్ష్యంతో ప్రపంచ శాంతిలో విద్యావంతుల పాత్ర అనే అంశం మీద, అదేవిధంగా ప్రపంచ శాంతి స్థాపనలో విద్య పాత్ర అనే అంశం మీద కూడా గత కొన్ని రోజులుగా మేము సెమినార్లు కూడా వివిధ డిగ్రీ పీజీ కాలేజీలలో నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మా యొక్క నినాదం ఏదైతే ఉందో అందరినీ ప్రేమించు, ఎవరిని ద్వేషించకు అనే ఈ లక్ష్యంతో ముందుకెళ్తున్నామో దానికి అందరూ సహకరిస్తూ ఏదైతే వేగంగా ప్రపంచం ఇప్పుడు మనం పత్రికల్లో చూసినట్లయితే 3వ ప్రపంచ యుద్ధం వైపు వేగంగా వెళ్తుంది. చూసినట్లయితే రష్యా, ఉక్రెయిన్, అదేవిధంగా ఇజ్రాయెల్, ఫలస్తీన్, ఇరాన్, ఈ విధంగా నిన్న మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్, నేపాల్, ఈ పరిస్థితిని చూసినట్లయితే రేపు దురదృష్టవశాత్తుగా భారతదేశంలో కూడా జరగొచ్చేమో. అలాంటి విపత్కరమైన పరిస్థితులు జరగకుండా ఉండడానికి మేము ఈ యొక్క శాంతికి సంబంధించిన శాంతి స్థాపన కొరకు సెమినార్లు, అదేవిధంగా శాంతి సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. దాని లక్ష్యంగా చేసుకొని మేము సేవలు అందిస్తున్నాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.